కన్యరాశి వారికి 2025వ సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభం నుండి వీరి యొక్క ఆదాయ వ్యయాలని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆదాయం 14, వ్యయం 2, అనగా అత్యధిక ధనాదాయం కలిగి స్థిరచరాస్తులు సంపాదించబోతున్న రాశులలో కన్యరాశి మరొకటి అని చెప్పి కూడా గమనించాలి. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలే ఖర్చు అవుతున్నాయి. 12 రూపాయలు స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు, పెట్టుబడులు, క్రయ విక్రయాలు. ఈ సంవత్సరం వీరి యొక్క ఆనందానికి, ఐశ్వర్యానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. రాజ్యపూజ్యం 6, అవమానం 9. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, లేకపోతే బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు అనేక మంది శత్రులుగా మారి మీ పైన వ్యతిరేక భావన మొదలవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే కాకపోతే కన్యరాశి యొక్క అధిపతి ఈ సంవత్సరము అనేక విభాగాలలో తాను అధిపతి అవ్వడం వలన వీరికి విపరీతమైన రాజయోగం వీరి సొంతం కాబోతుంది.